హాయ్ ఫ్రెండ్స్, జై శ్రీ కృష్ణ. ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలని కోరుకుంటూ నేను మీ కళావతి. చూడండి ఫ్రెండ్స్, మేము ఫోర్ట్ బ్లర్ నుంచి తెచ్చిన మొక్కలు అలానే పడున్నాయి, ఇంకా నాటలేదు. న్యూ పాట్స్లో నాటాలని అలా పెట్టున్నాను చూడండి. మరి మా ఆయన ఏం చేస్తున్నారు ఇంట్లో చూద్దామా? ఈరోజు మా ఆయనకి పని చెప్తాం పదండి. ఏం చేస్తున్నారో తెలియదు, మరి పదండి చూద్దామా మా ఆయన దగ్గరికి. ఏంటి ఏం చేస్తున్నారు? ఏం లేదబ్బా, అలా ఫోన్ చూసుకొని బదిలీ రావచ్చు కదా. కోట్ల నుంచి తెచ్చిన మొక్కలన్నీ అలానే పడున్నాయి. లేదు, రేపు సండే కదా, సండే పనులు చేయాలి అంటారు కదా. పదండి, ఆ ఫోన్ పెట్టేసి సండే రెస్ట్ తీసుకోండి. ఈరోజు సాటర్డే కదా, కొంచెం మొక్కలన్నీ నాటుతాం పదండి. సండే చెప్తే సండే పనులన్నీ చెప్పనంటారు. ఈరోజు ఇద్దరం కలిసి ఆ మొక్కలన్నీ ఉడుతాం పదండి. చలో, లేట్ ఎందుకు. శ్రావ్య ఎక్కడా? చలో చూడండి, ఫోర్ట్ బ్లర్ నుంచి తెచ్చిన మొక్కలన్నీ అలా గార్డెన్లోనే ఉన్నాయి. అమ్ము గార్డెన్లో అలా పడేసి ఉన్నారు. 1 మంత్ అవుతుంది ఆ మొక్కలు తెచ్చి. నేను అలా నీరు వేస్తూ మొక్కలకి చూడు, ఇప్పుడు కూడా అలా బాగానే ఉన్నాయి. నీరు వేస్తున్నాను కదా. హాయ్ ఫ్రెండ్స్, జై శ్రీ కృష్ణ. కమ్ ఆన్ విత్ మీ. మరి ఏ మొక్కలు ఈరోజు ఉడుస్తాం? ఈరోజు మనం చెస్ట్ మరియు ఈ రెండింటిని ప్లాంటింగ్ చేద్దాం. ఓకే ఓకే పదండి. చూడండి ఫ్రెండ్స్, అమ్ము గార్డెన్ ఫ్లవర్స్ చూడండి. అమ్ము గార్డెన్ అంటే నాకు చాలా ఇష్టం. చూడండి, చాలా ప్లాంట్స్తో ఎంతో అందంగా కనిపిస్తుంది ఈ అమ్ము గార్డెన్. ఈ అమ్ము గార్డెన్లో ఇంకా చాలా పని ఉంది, కానీ పెండింగ్లో ఉంది అంత పని. ఇప్పుడైతే మా ఆయన ఇంట్రెస్ట్ చూపించట్లేదు అమ్ము గార్డెన్. నేను ఒక్కదాన్నే ఈ పని చేస్తున్నాను. ఈరోజు ఏదో రేపు సండే కదా, హెల్పింగ్కి పిలిచాను ఈరోజు. ఏం చేస్తున్నారు ఇప్పుడు? ఫ్రెండ్స్, ఇదిగోండి ఫ్లవర్ పాట్ రెడీ చేస్తున్నాను ప్లాంటింగ్ గురించి. ఆల్రెడీ దీంట్లో మట్టి మొదటి నుంచే ఫిల్ చేసి ఉంది కాబట్టి దీంట్లో మనం ఇప్పుడు దీన్ని ఉడుద్దాం. ఈ ప్లాంట్ పెద్దదిగా అవుతుంది, ఇంత హైట్గా వస్తుంది. మళ్ళీ దీంట్లో వైట్ చిన్న పూలు వస్తాయి కాబట్టి ఇది చిన్నదిగా ఉంది కానీ పెద్దది అవుతుంది. కాబట్టి దీంట్లోనే ప్లాంటింగ్ చేద్దాం. ఓకే ఓకే. ఆల్రెడీ దీంట్లో మట్టి ఫిల్ చేసి ఉంది, దాన్ని కొంచెం నేను లైట్గా పులకం చేస్తున్నాను. చూసారా అమ్ము గార్డెన్ ఎలా ఉందో? మీకు లాంగ్ వీడియో పెట్టాలని అనుకుంటున్నాను. అమ్ము గార్డెన్ ఫ్లవర్స్ అన్నీ ఏ ప్లాంట్స్ ఉన్నాయో కానీ టైం దొరకడం లేదు. ఒకరోజు అమ్ము గార్డెన్ ఫుల్ ప్లాంట్స్ ఏ ప్లాంట్స్ ఉన్నాయో మీకు మొత్తం వీడియో తీసి అప్లోడ్ చేస్తాను. ఇప్పుడు దీన్ని కట్ చేసి పాలిథీన్ రిమూవ్ చేశాను. శ్రావ్య పిలిచింది కాబట్టి అక్కడికి వెళ్ళాను. చెప్పండి. ఇదిగోండి, చూస్తున్నారా? మరి ఇది ఏం మొక్క చెప్పండి. దీన్ని నందివర్ధనం అంటారు. ఇది నందివర్ధనము చిన్న చిన్న పువ్వులు అవుతాయి, చిన్న ఫ్లవర్స్ అవుతాయి. నందివర్ధనం పెద్ద ఫ్లవర్స్ ఉన్నాయి, అది పెద్దగా చెట్టు ఇంత పెద్దగా అవుతుంది. ఓహో, కానీ ఇది చిన్నదిగా ఉంటుంది. కంప్లీట్ ఫ్లవర్స్ ఉంటాయి, చిన్న ఉంటాయి. మా ఆయన సగంలో పని ఆపి బయటికి వెళ్ళున్నారు. ఎవరో వచ్చారని చూడండి. ఈ ప్లాంట్ చూడండి ఫ్రెండ్స్, చాలా అందంగా కనిపిస్తుంది. ఫుల్గా ఫ్లవర్స్తో, పింక్ ఫ్లవర్స్. అదిగోండి, మా ఆయన ఇప్పుడే బయటికి వెళ్ళారు.
వస్తున్నారు మళ్ళీ మీకు ఆ ప్లాంట్ గురించి చెప్పడానికి. సగంలో పని ఆపి ఎక్కడికి వెళ్ళారు? క్లబ్ లో రేపు మ్యారేజ్ రిసెప్షన్ ఉంది కదా, అచ్చా, వాళ్ళకి స్టోర్ రూమ్ చాబీ ఇవ్వలే, దానికే వాళ్ళు పిలిచారు కాబట్టి. సరే సరే అవన్నీ వదలండి, ఇప్పుడు చెప్పండి. ఓకే, మొక్క ఉడిస్తారా? ప్లాంట్ ఓకే, రెడీ. ఆల్రెడీ పాట్ రెడీగా ఉంది కాబట్టి ఫాస్ట్గా అయిపోయింది. ఇప్పుడు మనం సెకండ్ పాట్ మళ్ళీ రెడీ చేద్దాం వేరే దాని గురించి. పురాణా బకెట్లో నాటిస్తారు, కొత్త దాంట్లో పెట్టొచ్చు కదా. పాట్స్ ఉన్నాయి కదా, తీసుకురా వచ్చింది. పాట్స్ ఉంది కానీ చాలా మొక్కలు ఉన్నాయి కాబట్టి పాట్స్ సరిపోవు. ఇదిగోండి పాట్స్ ఉన్నాయి కానీ అన్ని మొక్కలకి కావాలి. దాని గురించే ఇది ఒక్కటి సింగిల్గా ఉంది మొక్క, దాన్నే దీంట్లో ఉడిచాను. ఓకే, ఒక మొక్క అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మరో మొక్కని తీసుకువెళ్దాం. ఏం చేస్తున్నారు? ఓయ్, మందు కొట్టాలి అన్నికి. చాలా పని ఉంది అమ్ము గార్డెన్లో, మీరే టైం ఇవ్వట్లేదు. ఇదిగోండి చూడండి, చూడండి మొక్కలన్నీ ఏమవుతున్నాయి. ఎలాగా ప్లాంట్స్కి ఎలా తెగులు పడుతుందో. మందు అయితే తీసుకొచ్చున్నాను, ఇది కొట్టడానికి టైమే దొరకట్లేదు. ఇది ఈవినింగ్. మీరైతే బిజీ పర్సన్ కదా, అందుకే. చూడండి ఫ్రెండ్స్, నా క్రియేషన్ ఈ పాట్లో ఎంత అందంగా క్రియేట్ చేస్తున్నానో చూసారా. ఇది పెద్ద రోజ్ ప్లాంట్. ఆ పాట్లోనే చక్కగా చూడండి. ఇంకా చాలా పార్ట్స్లో ఇలానే డెకరేట్ చేస్తున్నాను. మీకు షార్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తున్నాను, చూసారు కదా. స్టోన్ పెయింటింగ్, వాటినే ఇలా చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు మా ఆయన ఈ ప్లాంట్ ఉడుస్తారు. ఫ్లవర్స్ చాలా అందంగా ఉన్నాయి కదా. ఇప్పుడు ఏం చేస్తున్నారు? మట్టి ఉలకన చేస్తున్నారా? మట్టిని ఉలకన చేస్తున్నాను. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సలుపేమున్నది. ఏంటి మీ గురించి ఈ పాట? ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సలుపేమున్నది, ఇద్దరం ఒకటై పని చేస్తుంటే. చెప్పండి దాని తర్వాత. నవ్వుతూ మాట్లాడుతూ పని చేసుకుంటే ఏమీ కష్టం అనిపించదు. ఇప్పుడు నేను హెల్ప్ చేయాలా? మీరు వీడియో తీయండి, నేను హెల్ప్ చేస్తాను. ఏమి ఏంటి హెల్ప్ చేయాలా వద్దా? వద్దబ్బా, రోజు నీవే కట్ చేస్తుంటావు, క్లీనింగ్ చేస్తావు, పాట్లకి నీరేస్తుంటావు, పాట్లలో ఉన్న గడ్డిని తీస్తుంటావు, గార్డెన్ మెయింటెనెన్స్ అంతా నీవే చేస్తుంటావు. కానీ ఈ రోజు నా ఒకటి చేయనియో. ఓకే ఓకే, చేసుకోండి అయితే. ఏంటి వెతుకుతున్నారు అక్కడ? కావాలి. మొన్నే క్లీన్ చేశానండి అమ్ము గార్డెన్ అంతా. చూడండి ఎంత క్లీన్గా చేశానో. వెనకాల గాలి ఫుల్గా వస్తుంటుంది, సముద్రం ఉంది కదా, అందు గురించి ఆకులన్నీ వచ్చేస్తుంటాయి. ఎంత క్లీన్ చేసినా కూడా ఇలా ఆకులన్నీ రాలుతూనే ఉంటాయి. చుట్టుపక్కల పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి కదా, ఆ ఆకులు కూడా పడుతూనే ఉంటాయి. మరియు మా ఇంటి పక్కన ఉన్న పెద్ద మామిడి చెట్టు ఉంది కదా, ఆ మామిడికాయలని పండి ఇప్పుడు రాలుతూనే ఉన్నాయి. ఎవరు కాయలు అయితే తీసుకోవట్లేదు, మేమైతే ఎన్ని కావాలో అన్ని తీసుకున్నాం. చెప్తూనే ఉన్నాము, ఏంటి చెప్తూనే ఉన్నాము, ఎవరికి కావాలంటే తీసుకెళ్ళండి, తీసుకెళ్ళట్లేదు, అలాగే పోతున్నాయి. మ్యాంగో సీజన్ ఉన్నప్పుడు ఎవరికి వద్దు, సీజన్ ఖతం అయిపోయిన తర్వాత అప్పుడు మొదలు పడతాయి అందరికీ. మాకు కూడా అలానే, మాకు ఎన్ని కావాలో కొంచెం తీసుకున్నాము. సరే ఓకే ఫ్రెండ్స్, మా ఆయన రెడీగా ఉన్నారు ఈ మొక్క నాటడానికి. పాట్ని ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తాను చూడండి. బ్లాంక్ పాట్లో కిందకి కాస్త రాళ్ళు వేసుకోవాలి. యాక్చువల్లీ మేము కొబ్బరి మట్లు వేస్తుంటాము, ముందు వీడియోలో మీకు చెప్పాము కదా. ఈ రోజు కొబ్బరి మట్లు లేవు,
కొబ్బరి మట్టల్ని ఇలా పీస్ గా ఏదో కట్ చూపించండి. చేసుకొని కొబ్బరి మట్టల్ని ఇలా చిన్న చిన్న పీసులుగా కట్ చేసి అలా అందులో వేసుకుంటే వేసుకుంటాము. ఎందుకంటే దీంట్లో నీరు స్టోర్ అవ్వదు. ఈ నీరు ఏంటంటే బయటకు వెళ్ళిపోతుంది. ఓకే, ఇప్పుడు మట్టిని వేసుకోవాలి. ఇప్పుడు మట్టిని ఫిల్ చేసుకోవాలి. మట్టిని మొదటి నుంచే రెడీ చేసి పెట్టుకోవాలి. మట్టి తెచ్చి ఇలా లైట్గా మంచిగా చక్కగా దీన్ని పౌడర్ చేసుకొని దీంట్లో మనం కావాల్సిన గత్తము లేదా కాస్త ఇసుకని వేసి కలపాలి. ఎందుకంటే దీంట్లో మట్టి ఫ్రీగా ఉంటుంది, మొక్కకి వెదగడానికి సహకారం అందిస్తుంది. ఓకే ఓకే, ఇప్పుడు కాస్త మట్టిని వేసాం కదా, ఇప్పుడు ఈ ప్లాంట్ని అయితే నాటుకుంటాం. ఇప్పుడు దీనికి ఉన్న ప్లాస్టిక్ని రిమూవ్ చేసి ఇదిగోండి ఇలా ఒక సైడ్ కట్ చేసి ప్లాస్టిక్ రిమూవ్ చేశాక ఇది ఇలానే ఉంటుంది కదా, దీన్ని ఇలానే కదపకుండా పెట్టాలి. ఎందుకంటే దీనికి వేలు ఉంటాయి, మళ్ళీ మా మొక్క ఎండిపోతుంది. ఇలా లోపలికి ఇలానే కదపకుండా పెట్టాలి. మట్టి గట్టిగా ఉండాలి, ఎందుకంటే లేదంటే ఏళ్ళు కదిలిపోతే మొక్క మళ్ళీ ఎండిపోతుంది. ఓకేనా? ఇప్పుడు వేసాక చుట్టుపక్కల మట్టి వేసుకొని దానికి కదలకుండా టైట్ చేసుకోవాలి. దాని తర్వాత లాస్ట్లో నీరు కూడా వేసుకోవాలి. ఇలానే ఇదిగోండి మా ఆయన పని చేస్తుంటే అన్నీ వచ్చారు. అని హాయ్ చెప్పండి. హాయ్. ఓకే, ఇది కూడా ప్లాంటింగ్ ఫినిష్ పూర్తయింది. కోల్డ్ లైన్ తెచ్చిన మొక్కలు అలానే వదిలేస్తున్నాను. కోల్డ్ లైన్ 2 రూపాయలు లెక్క తీసుకొచ్చి డైరీ ఫామ్ నర్సరీ నుంచి. ఇప్పుడు ఏంటంటే ఇన్ని రోజులు నెల అయిపోయింది. ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్? ఇప్పుడు మేము ప్లాంటింగ్ చేసాం కదా మొక్కలని, దాన్ని ప్లాంటింగ్ అయ్యాక నీరు వేసుకోవాలి. ఓకేనా? ఇది ఒకటి. ఓకే, ప్లాంటింగ్ ఫినిష్. శ్రావ్య వస్తున్నానుండమ్మా. వస్తున్నానుండు. ఏమైంది? ఓకే ఫ్రెండ్స్, మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఇప్పుడు మా ఆవిడ గారి ఫ్రెండ్స్ పిలుస్తున్నారు, ఎక్కడికో మేమందరం కలిసి రేంకాయలు తీయడానికి. రేంగి పళ్ళు బయటికి మా ఆవిడ గారు రేంగి పళ్ళు తీయడానికి వెళ్తున్నారు. మా ఆవిడ గారు ఫ్రెండ్స్ వచ్చారు. సరే, నేను ఆ వీడియో కూడా తీస్తాను. ఓకేనే, ఆ వీడియో కూడా మా ఆవిడ గారు మీకు చూపిస్తారు. ఎలా తీస్తున్నానో బేరీలు చూపిస్తాను. ఓకేనా? రాధే రాధే. ఫ్రెండ్స్, మీకు చెప్పాను కదా బెర్రీ పళ్ళు తీయడానికి వెళ్తున్నాను అని. మా ఫ్రెండ్స్తో మరియు మా పాప కూడా వస్తుంది. ఈ రోజు అమ్ము గార్డెన్ ప్లాంటింగ్ పని ఫినిష్ అయిపోయింది. ఆ రేంగి చెట్టు ఎక్కడుందో మరి చూద్దామా? మరి లేట్ ఎందుకు, పదండి. ఇదిగోండి, నేనైతే గ్రౌండ్ దగ్గరికి వచ్చేసా. మా ఇంటి పక్కన ఉన్న గ్రౌండ్ దగ్గరికి. ఈ గ్రౌండ్ లోపలే ఆ బేరీ చెట్టు కూడా ఉంది. మరి ఈ గ్రౌండ్ చూస్తున్నారా? గుర్తుపట్టారా? ఇక్కడే సుభాష్ మేళా కూడా జరిగింది. మీరు చూసారు కదా వీడియోస్ లో. మేళా ఫినిష్ అయ్యింది. మరి గ్రౌండ్ కూడా నీట్ గా చేసేసారు. చూడండి ఎంత నీట్ గా ఉందో. ఇది మాయాబందర్ స్పోర్ట్స్ గ్రౌండ్. ఈ గ్రౌండ్ ని సుభాష్ గ్రౌండ్ కూడా అంటారు. ఇక్కడ చాలా రకాల స్పోర్ట్స్ అవుతుంటాయి, డే నైట్ మ్యాచెస్ కూడా. ఇదిగోండి చూసారా, బ్యాంబూ తీసుకొని వెళ్తున్నాను బేరీస్ తీయడానికి. మరి నేను ఎలా తీస్తానో స్క్రిప్ట్ చేయకుండా ఈ వీడియో చూడండి, బేరీస్ ఎలా తీస్తాను. ఇదిగోండి ఫ్రెండ్స్, నేను బేరీస్ తీస్తున్నాను. మరి బేరీస్ ని కూడా చూపిస్తా ఈ లాస్ట్ వీడియోలో. చాలా రోజుల నుంచి పిలుస్తుంటారు కానీ వెళ్ళలేదు. ఈ రోజు అయితే టైం దొరికింది వాళ్ళతో పాటు వెళ్ళడానికి, బేరీస్ తీయడానికి. ఇప్పుడు నేను తీస్తున్న బేరీస్ అన్ని కిందనే పడిపోయాయి కదా, అది కలెక్ట్ చేసుకోవడానికి వెళ్తున్నాను. ఇప్పుడు నేను కిందకి దిగి ఆ బేరీస్ అన్ని కలెక్ట్ చేసుకుంటున్నాను. చూడండి, ఇది బేరీస్ కనిపిస్తాయి మీకు ఇప్పుడు. ఓకే ఫ్రెండ్స్, రాధే రాధే. क्या है बता? मम्मा आपका ऊपर है। मम्मा आपका ऊपर वो दे, ये मीठा है। वीडियो बनाने में सो रही है। कैच कैच, ये देखो वो देखो, वाओ चले गया यहाँ पे।
आइधर आओ।